అందరికీ నమస్కారం. నా పేరు అర్చన. వెల్కమ్ టు ఏఆర్ థాట్స్. ఈ స్టోరీని చూసే ముందు లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇక స్టోరీలోకి వెళ్తే ఈరోజు కథ నా గుండె చప్పుడు నువ్వే పార్ట్ 187. ఇక వాళ్ళు వెళ్ళగానే దిగులు కమ్మేస్తుంది అంజలికి. ఏమైందమ్మా అలా డల్గా ఉన్నావు అంటుంది లక్ష్మి. ఏం లేదమ్మా అంటుంది డల్గా. అల్లుడు గారు వేరే దేశం వెళ్తున్నారని దిగులు పడుతున్నావా? నువ్వేం దిగులు పడకు తల్లి. మీకోసమే కదా వెళ్ళేది. ఇంకో 4 రోజుల్లో వచ్చేస్తాడుగా. దేనికి బాధపడడం అనగానే అతన్ని వదిలి ఎప్పుడూ ఉండలేదమ్మా. అన్ని రోజులు ఉండాలంటే కష్టంగా ఉంది అనగానే మనం ఏ జన్మలో ఏం పుణ్యం చేసుకున్నామో ఇంత మంచి కొడుకు లాంటి అల్లుడు దొరికాడు. అడగకుండానే మన బాధ్యతని తీసుకున్నాడు. ఎలాంటి లోటు లేకుండా చూసుకుంటున్నాడు. ఏమిచ్చి అతడి రుణం తీర్చుకోవాలి? అయినా ఏమిచ్చినా ఆయన రుణం తీర్చుకోలేములే. ఎందుకంటే విలువ కట్టలేని సహాయం చేశాడు అనగానే మీ సెంటి డ్రామాలు ఇక ఆపుతారా అంటాడు బుడ్డిగాడు. వాడి మాటలకి నోటు మీద వేలేసుకుని మరి చూస్తున్నారు అంజలి లక్ష్మి. రేయ్ బుడ్డి, మేము ఇంత సీరియస్గా మాట్లాడుకుంటే నీకు సెంటి డ్రామాలాగా కనబడుతుందా అనగానే ఐ హేట్ దట్ అంటాడు బుడ్డిగాడు. రేయ్, నీకు మీ డాడీ పోలికలే వచ్చాయేంట్రా అనగానే ఆయన కడుపులో పుడితే ఆయన పోలికలు రాక ఇంకెవరి పోలికలు వస్తాయి మమ్మీ? నువ్వు నీ మట్టి బుర్ర అంటాడు బుడ్డిగాడు. ఇక బుడ్డిగాడితో టైం తెలియట్లేదు అంజలికి. శ్వేతకి కూడా హోమ్సిక్ హాలిడేస్ ఇవ్వడంతో ఇక అంజలితో పాటు అక్కడే ఊర్లోనే ఉంటుంది. శ్వేత సుష్మ కూడా హాలిడేస్ కాబట్టి పెళ్ళయ్యే వరకు అక్కడే ఉంటుంది. ఇక ఇద్దరు బేబీస్తో 4 రోజులు ఎలా గడిచాయో కూడా తెలియలేదు. హర్ష వర్క్ బిజీలో ఉండి కాల్ కూడా చేయట్లేదు. చేసినా లిఫ్ట్ చేయట్లేదు. ఇక్కడ ఉంటేనేమో బంకలాగా అతుక్కుపోతాడు. కనీసం ఒక్క కాల్ కూడా చేయట్లేదు చూడు. అది గుండె కాదు రాయి. ఛ అని గునుక్కుంటూ కాల్ చేసినా మాట్లాడకూడదు అని అనుకుంటూ ఉండగా అంజలి మొబైల్ వైబ్రేట్ అవుతూ ఉంటుంది. ఇంత తిట్టినా లోపల మాత్రం అతను ఎప్పుడు కాల్ చేస్తాడా, ఎప్పుడు మాట్లాడదామా అని మనసు ఉవ్విళ్ళూరుతుంటే పక్కన మొబైల్ చేతిలోకి తీసుకొని చూస్తుంది. హర్ష మెసేజ్ చేశాడేమో అని ఓపెన్ చేసి చూడగానే హాయ్ బేబీ, హౌ ఆర్ యూ? కుడ్ నాట్ టు కాల్ డ్యూ టు వర్క్. సారీ బేబీ, హౌ ఈజ్ బేబీస్ అని మెసేజ్ చేయగానే చిల్డ్రన్స్ ఆర్ సో ఫైన్ బట్ ఐ ఆమ్ నాట్ ఫైన్ అని రిప్లై ఇవ్వగానే అప్పటికే 1 రైట్ పడడంతో మళ్ళీ కోపం వస్తుంది అంజుకి. నీకు హార్టే లేదు, మమ్మల్ని వదిలి అలా ఇలా ఉంటున్నావురా అంటూ దిగులుగా కూర్చుంటుంది అంజు. ఏమైంది మమ్మీ అలా కూర్చున్నావు అంటాడు బుడ్డి. ఏం లేదు అంటుంది తల విండోలో దూర్చి. ఒక్కసారిగా ఎదురుగా ఉన్న ఇల్లుని చూసి నవ్వుకుంటూ గత జ్ఞాపకాలని నెమరు వేసుకుంటూ ఒక్కసారిగా ఆమె అడుగులు ఆ ఇంటి వైపుకి పడగానే ఇంటి దగ్గరికి వెళ్ళి క్లోజ్ చేసి ఉన్న డోర్ని ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే హర్ష అంజుతో చేసిన అల్లరి పనులు గుర్తు చేసుకుంటూ ఉంటే మనసుకి ఎంతో హాయిగా అనిపించి హర్ష ఉన్నప్పుడు ఆ ఇల్లు ఎలా ఉందో చెక్కు చెదరకుండా అలాగే ఉంది. అక్కడ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చొని గత జ్ఞాపకాలని నెమరు వేసుకుంది అంజలి. హర్ష కోసం తీసుకొచ్చిన స్వీట్ని ఆమెకు తినిపించడం, ఆమెతో చేసిన చిలిపి పనులు అన్నీ గుర్తు చేసుకుంటూ తెలియకుండానే ఆమె పెదవులు విచ్చుకుంటాయి. అలా ఆ ఇంట్లో ఎన్ని జ్ఞాపకాలు ఉన్నాయో అవన్నింటినీ గుర్తు చేసుకుంటూ బెడ్రూమ్కి వెళ్ళి చూడగానే కబోర్డ్లో అతడి డ్రెస్లని చూసి చేతిలోకి తీసుకొని ముద్దు పెడుతుంది. పక్కన ఆమె చీరలు కూడా ఉండడంతో షాక్ అవుతుంది అంజలి. అదేంటి చీరలు? అతడి డ్రెస్ల పక్కన చీరలు ఎందుకున్నాయి అని ఆశ్చర్యపోతూ ఆ చీరలు చేతిలోకి తీసుకొని చూడగానే చాలా బాగుంటాయి. ఫ్యాన్సీ శారీస్. 10 శారీస్ లైన్గా పెట్టి ఉండడం చూసి ఆశ్చర్యపోతూ ఆ శారీస్ని హర్ష డ్రెస్లని తీసుకొని ఇల్లంతా పరికించి చూసి బాల్కనీలో ఆ రోజు రాత్రి హర్ష ఆమె ఒడిలో తల పెట్టుకొని ఆకాశాన్ని చూస్తూ మాట్లాడిన మాటలు ఈ క్షణం ఇలాగే ఆగిపోతే ఎంత బావుండు అన్న అతడి మాటలు ఒక్కోటి గుర్తు చేసుకుంటూ ఆ ఇంటితో ఉన్న జ్ఞాపకాలని భద్రంగా గుండెల్లో దాచుకొని మళ్ళీ డోర్ వేసేసి ఇంటికి వెళ్ళిపోతుంది అంజలి. ఒక్కసారిగా హర్ష గుర్తుకు రాగానే గుండెల్లో కలుక్కుమంటుంది అంజలికి. వెంటనే హర్షని చూడాలనిపించి మొబైల్ చేతిలోకి తీసుకొని కాల్ చేస్తుంది. ఈసారి చేసిన వెంటనే కాల్ లిఫ్ట్ చేస్తాడు హర్ష. బేబీ అంటాడు. అతని వాయిస్ 4 రోజులు వినబడకపోయేసరికి ఒక్కసారిగా గుండె మెలిపెట్టినట్లు అయ్యి కళ్ళల్లో నుండి కన్నీటి ధార తెలియకుండానే భూమిని తాకుతుంటే ఎలా ఉన్నావురా అంటున్న అతడి మాటలకి గుండె ద్రవించిపోతుంటే
గొంతులో నుండి మాట బయటికి రావట్లేదు అంజలికి. ఏమైందే, కాల్ చేసి మాట్లాడవేంటి అంటున్న ఎన్నో ముచ్చట్లు చెప్పాలి అనుకున్న ఆమెకి ఒక్క మాట కూడా గొంతు పెకలనివ్వడం లేదు. ఆమె వెక్కిళ్ళు అతడికి వినబడుతుంటే, ఏడుస్తున్నావా? డోంట్ క్రై బేబీ, నువ్వు ఏడవకుండా ఉంటే నీకు గుడ్ న్యూస్ చెబుతా అనగానే కన్నీళ్లు తుడుచుకుంటూ అంటుంది చిన్నగా. మన న్యూ సాఫ్ట్వేర్ కంపెనీ డీలింగ్ సక్సెస్ అయింది తెలుసా అనగానే, నిజమా? కంగ్రాట్స్ హర్ష, చాలా మంచి గుడ్ న్యూస్ చెప్పావు. ఇదంతా నా బేబీ వల్లే. లోపల ఎంత బాధ ఉన్నా బయటికి నవ్వుతూ పంపించింది నన్ను. అనగానే, సరే కానీ ఎప్పుడొస్తావు? చాలా దిగులుగా ఉందిరా అంటూ మళ్ళీ ట్యాప్ ఆన్ చేస్తుంది. అబ్బా, ఆ నాగార్జున డ్యామ్ని ఆఫ్ చేయవే అనగానే చిన్నగా నవ్వుతుంది అంజలి. హా, ఇప్పుడు బాగుంది అనగానే, పో హర్ష, నీతో మాట్లాడను. 4 డేస్ నుండి ఒక్క కాల్ కూడా చేయలేదు. ఇంత కఠినంగా ఎలా ఉంటావురా? హా, మాతో మాట్లాడకుండా నీకు ఎలా ఉండాలనిపించింది అనగానే, వెళ్ళినప్పటి నుండి ఫుల్ వర్క్ ప్రెషర్ బేబీ, అస్సలు తీరికలేదు. ఇప్పుడే మీటింగ్ ఫినిష్ చేసుకుని బయటకు వచ్చాను. నేనే నీకు కాల్ చేద్దామనుకున్నాను, నువ్వే కాల్ చేశావు. ప్లీజ్ త్వరగా రా హర్ష, నాకు పిచ్చి పిచ్చిగా ఉంది. ఇక్కడ ఉండాలని లేదు. నిన్ను చూడకుండా ఇంకా ఒక్కరోజు కూడా ఉండలేనురా అంటున్న ఆమె మాట పుడుకుపోయింది. ఇక అంతలో సిగ్నల్స్ సరిగా వినిపించకపోవడంతో హలో హలో అంటూ ఎంత అరిచినా హర్షకి వినబడలేదు. మళ్ళీ ట్రై చేసినా రింగ్ అవ్వలేదు. ఇక ఎప్పుడు వస్తాడు అన్న పదం అతని నోటి వెంట రాకపోయేసరికి మళ్ళీ దిగులుతో కూడిన బాధ చుట్టుముట్టేశాయి అంజలిని. ఇక ఆ రోజు ఆకలి నిద్ర లేక అతడి ఊహల్లోనే గడిపేసింది. అంజలి నైట్ 10 అవుతుంది అనగా, అంజమ్మ, భోజనం ఇంకెప్పుడు చేస్తావమ్మా అంటూ అప్పటికే 10 సార్లు తన రూమ్కి వచ్చి వెళ్ళింది లక్ష్మి. నాకు వద్దమ్మా, ఆకలిగా లేదని చెప్పానుగా. అలా అంటే ఎలా తల్లి? పిల్లలు పాలు తాగుతారుగా. నువ్వు తినకపోతే పాలు ఎలా వస్తాయి చెప్పు? అర్థం చేసుకో తల్లి. రా, వచ్చి తిను అనగానే ఇక అది నిజమే అనిపించి వెళ్ళి కాస్త చల్లబడుతుంది అంజలి. ఇక ఎంత పడుకున్నా నిద్ర మాత్రం రాలేదు. ఎందుకంటే 4 రోజులకు వస్తానని చెప్పినవాడు ఇంకా రాలేదని. అంతలో బుడ్డిగాడు ఏడవడంతో వాడిని పక్కనే పడుకోబెట్టి ఫీడ్ చేస్తూ ఉంటుంది. ఇక ఎప్పుడు నిద్ర పట్టిందో తెలీదు అంజలికి. నైట్ సరిగా నిద్ర లేకపోవడంతో మార్నింగ్ 8 అవుతుంది అనగా మెలకువ రావడంతో పడుకున్న బేబీస్ని చూసి చిన్నగా నవ్వి వెళ్ళి డోర్ ఓపెన్ చేయగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది అంజలి. ఎదురుగా ఉన్న కటౌట్ని చూసి ఆమె కళ్ళు ఆనందంతో వర్షిస్తుంటే ఆమెని గట్టిగా హత్తుకొని కన్నీళ్ళని తుడుస్తూ నుదుటి మీద ముద్దు పెట్టి, డోంట్ క్రై బేబీ అంటాడు. అతడికి గట్టిగా కరుచుకుపోతుంది అంజలి. ఇక అలా ఎంతసేపు అతడి కౌగిల్లో ఒదిగిపోయిందో తెలీదు. ఆమెను మనసారా మిస్ అయిన ఫీలింగ్ని ఫుల్ఫిల్ చేసుకొని బేబీస్ దగ్గరికి వస్తాడు హర్ష. అన్విక నిద్రపోతూ కనిపిస్తుంది. హర్షిత్ అప్పుడే మెలకువ రావడంతో కళ్ళు నలుపుకుంటూ వెన్ను విరుచుకుంటూ లేచి ఎదురుగా ఉన్న డాడీని చూడగానే కేర్మంటాడు. ఒక్కసారి వాడు అలా ఎడవగానే టక్కున చేతిలోకి తీసుకుంటాడు హర్ష. అప్పటి వరకు ఏడ్చిన బుడ్డి స్పీకర్ ఆఫ్ చేసినట్లు ఆఫ్ అవుతుంది వాడి ఏడుపు. మిస్ యూ డాడీ అంటూ గట్టిగా హత్తుకుంటాడు. మిస్ యూరా నాకన్నా అని వాడిని ముద్దులతో ముంచెత్తుతాడు. వాడితో కాసేపు ఆడుకొని అన్వికని చూడగానే అప్పుడే నిద్ర లేవడంతో ఆకలికి ఏడుస్తూ ఉంటుంది. వాడిని క్రెడిల్లో వేసి పాపని తీసుకుంటాడు. వాళ్ళ డాడీని చూసి కిలకిలా నవ్వేస్తుంది అన్వి పాప. చూసావా, పిల్లలు కూడా నిన్ను ఎంతో మిస్ అయ్యారు అంటుంది అంజలి. నాకు తెలిసే, కానీ ఏం చేద్దాం చెప్పు, తప్పదుగా అంటూ ఒక చేత్తో పాపని పట్టుకొని ఇంకో చేత్తో అంజుని అతడి గుండెలకి దగ్గరగా అదుముకుంటాడు. ఇక వాళ్ళని సముదాయించి హర్షతో తీరిగ్గా కూర్చొని ముచ్చట్లు చెబుతూ ఉంటుంది అంజలి. అవును హర్ష, ఆ ఇంట్లో చీరలెక్కడివి అనగానే, ఏ ఇంట్లో అంటాడు. విండో నుండి చూపిస్తుంది. తల తిప్పి చూసిన హర్ష చిన్నగా నవ్వి, ఎవరివి అనుకుంటున్నావు అని కళ్ళెగరేస్తాడు. నువ్వే నా కోసం కొనిపెట్టినట్టున్నావు అనుకుంటున్నాను. అమ్మో, నీకు చాలానే తెలివితేటలు వచ్చాయే. నాకు తెలివి ఎప్పటి నుండే ఉంది బాబు. తమరిని పెళ్లి చేసుకున్నాకే బ్రెయిన్ ఎక్కువగా వాడడం మర్చిపోయాను. నీ ముందు తెలివిని ప్రదర్శించడం నాకు ఇష్టం ఉండదు హర్ష. నేను ఎలా ఉంటానో అలానే ఉంటాను. మా నాన్నతో ఎలా అల్లరి చేయాలనుకున్నానో నీ దగ్గర అలానే చేస్తాను. నీతో నేను మనస్ఫూర్తిగా ఉంటాను. ఏది వచ్చినా ప్రేమ, కోపం, బాధ అన్ని ఫీలింగ్స్ని నీ దగ్గరే స్వేచ్ఛగా చూపిస్తాను అనగానే చిన్నగా నవ్వి, హైదరాబాద్కి వెళ్ళిపోదామా అంటాడు.
నువ్వు తీసుకెళ్తానంటే నరకానికైనా సరే హాయిగా వస్తాను అనగానే తల మీద ఒక్కటిచ్చి ఉంగరబుచ్చి నరకానికి నేను వెళ్తే కదే నిన్ను తీసుకెళ్ళడానికి అంటూ ఆమె భుజం మీద డ్రెస్ని తప్పించి కొరుకుతాడు. అబ్బా అంటుంది. 4 రోజులు నా నుండి తప్పించుకున్నావు కదా, నా ట్రీట్మెంట్ మళ్ళీ స్టార్ట్ చేస్తాను బేబీ అనగానే ఓకే శ్రీవారు, నేను కూడా చాలా మిస్ అయ్యాను తమరి ట్రీట్మెంట్ని అంటుంది అంజలి. అంతలో లక్ష్మి పిలవడంతో హా అమ్మా టిఫిన్ చేద్దురు రండమ్మా అనగానే వస్తున్నాం. హర్ష అమ్మ పిలుస్తుంది బ్రేక్ఫాస్ట్ చేద్దాం పదా. అవును, నువ్వు డైరెక్ట్ ఇక్కడికే వచ్చావా, హైదరాబాద్కి వెళ్ళలేదా అనగానే ఈ మధ్యలో బ్రెయిన్ పనిచేయడం లేదావే, ఫ్లైట్ హైదరాబాద్లో ల్యాండ్ అవ్వక మీ ఇంటి టెర్రస్ మీద ల్యాండ్ అవుతుందనుకున్నావా ఏంటి అంటాడు టీజింగ్ వాయిస్తో. పో హర్ష, నేను సీరియస్గా మాట్లాడుతుంటే నువ్వు జోక్ చేస్తావు, ఇంటికి వెళ్లకుండా డైరెక్ట్గా ఇక్కడికే వచ్చేసావా అంటున్నా. అవును అంటూ అక్కడి నుండి వెళ్ళిపోతారు. నెక్స్ట్ ఏం జరుగుతుందో నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. ఈ స్టోరీ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్.